వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఈస్టర్న్ రైల్వే RRCER నుంచి అయితే మనకి 3115 3115 అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఫ్రమ్ 30th September 2022. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 29th October 2022. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ RRCER యాక్ట్ అప్రెంటిసెస్ 2022-23 అనమాట. షెడ్యూల్ వచ్చేసరికి మన 23rd September అయితే ఇది రిలీజ్ అయితే అయింది. లాస్ట్ డేట్ 29th October 2022. దీనికి సంబంధించి మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడాను అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇండియన్ నేషనల్స్. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ యూనిట్ వైజ్ వేకెన్సీస్ యొక్క బ్రేకప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హౌరా డివిజన్, అలాగా మనకి డివిజన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫిట్టరు, వెల్డర్, ఇంకా మెకానికల్ డీజిల్, ఎంవి, మెకానిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్ మ్యాన్ జనరల్, వైర్ మ్యాన్, రిఫ్రిజిరేషన్, ఏసీ అండ్ మెకానిక్, ఇంకా ఎలక్ట్రీషియన్, ఇంకా మెకానిక్, టూల్ మెయింటెనెన్స్, ఇలాగ వేరియస్ ట్రేడ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ యూనిట్ వైజ్ బ్రేకప్ అయితే ఉన్నది ట్రేడ్స్కి. అలాగే మనకి ఇక్కడ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ కూడా ఇక్కడైతే ఉన్నది. కొన్ని వేకెన్సీస్ అయితే పీడబ్ల్యూడికి క్యాండిడేట్స్ కూడాను, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇక్కడ బ్రేకప్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏది సూటబుల్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఏజ్ వచ్చేసరికి మనకి 15 to 24 years, అంటే 15 నుంచి 24 సంవత్సరాలు. యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అంటే మనకి 29th October 2022కి అయితే చూసుకోవాలి. 15 to 24 years ఉండాలి. ఇంకా 3 years ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అండ్ 5 years ఫర్ SC/STకి అయితే యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక దీనికి సంబంధించి మనకి 10th class అయితే పాస్ అయి ఉండాలి. అది కూడాను మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ స్ట్రీమ్లో ఆ యొక్క ప్యాటర్న్లో మనం అయితే చదివి ఉండాలి. 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మనకి 10thలో 50% మార్క్స్ రావాలి. ఇంకా కూడా ITI అయితే ఉండాలి ఆ పర్టికులర్ ట్రేడ్లో. అది కూడా మనకి NCVT నుంచి, లేదంటే కనుక SCVT నుంచి ఎలా అయినా పర్వాలేదు. ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆ పర్టికులర్ ట్రేడ్లో మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అది. ఇంకా కూడా మనకి ఈ ట్రేడ్స్ ఇక్కడ 6 ట్రేడ్స్ ఇచ్చారు. వీటిలో అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో దానికైతే 8th class సరిపోతుంది, 10th అవసరం లేదు. హౌవెవర్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ 8th. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వెల్డర్ GE, అలాగే షీట్ మెటల్ వర్కర్, లైన్ మ్యాన్, వైర్ మ్యాన్, కార్పెంటర్, పెయింటర్ జనరల్. ఈ 6 ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 8th plus ITI, రిమైనింగ్ వాటికి 10th with ITI. అయితే మన పర్సంటేజ్ అయితే కామన్ అనమాట, 50% రావాలి 10thలో కానీ 8th classలో కానీ. ఇంకా మనకి మెడికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనకు వచ్చినటువంటి ఈ 8th లేదా 10th class ప్లస్ ITI మార్క్స్ని అగ్రిగేట్ అయితే చేస్తారు. సపోజ్ ఇలాగా 80 + 91% టోటల్ అగ్రిగేట్ చేస్తే 86% వస్తుంది. అలాగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు అయితే SC, ST, PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఉమెన్, SC, ST, PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, UR, EWS, OBC వాళ్ళకైతే కనుక 100 rupees అయితే మనం ఆన్లైన్లో అయితే మనం ఫీజ్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ రిలాక్సేషన్ కోరుకుంటున్నారో ఏజ్ రిలాక్సేషను, SC, ST దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది, అనెక్జర్స్. అదొకసారి డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసుకొని అయితే మనం ఆ కన్సర్న్ దగ్గర నుంచి అయితే మనం అది సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా.
రిలాక్సేషన్ కోసం. ఇంకా మనకి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనకి ఫ్రెండ్స్, ఇదైతే అప్రెంటిస్షిప్ మనకి జాబ్ అయితే కాదు. అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, హౌఎవర్ 20% ఆఫ్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ లెవెల్ 1 జాబ్స్ ఏవైతే ఉన్నాయో గ్రేడ్ డికి సంబంధించి ఆ వేకెన్సీస్ కోసం అయితే వీళ్ళకి 20% వేకెన్సీస్ అయితే ఈ అప్రెంటిసెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి రైల్వేలో అప్రెంటిస్ అంటే మనకి 100% జాబ్ వచ్చినట్లే. తర్వాత తప్పకుండా ఇదైతే ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇలాగున్నది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆర్ఆర్సీ ఈస్టర్న్ రైల్వే కోల్కతాకు సంబంధించి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది ఇక్కడైతే లాగిన్ ఫామ్ ఉంది. మనం లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వడానికి అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ న్యూ రిజిస్టర్ అంటే ఇలాగొస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మన యొక్క ట్రేడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఫిట్టరా ఏది అలాగా. ఇంకా మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవి అయితే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే మనకి వెరిఫికేషన్ కోడ్స్ వస్తాయి, నెంబర్ వస్తుంది. ఆ కోడ్స్ని మనం ఎంటర్ చేస్తే వెరిఫై చేయాలి, అది అయిపోతుంది. తర్వాత అయితే మనం యొక్క యూనిట్ ఏదైతే ఉందో మనకి ఇందాక యూనిట్స్ ఇచ్చారు కదా, వేరియస్ అసనోల్ అని, హౌరా అని, అలాగా మనం ఏ యూనిట్కి అప్లై చేయదలుచుకున్నామో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఒకసారి నోటిఫికేషన్ అది చెక్ చేసుకోవాలి. ఏ ట్రేడ్స్ ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకొని మనం జాగ్రత్తగా అయితే ఏ యూనిట్కి అప్లై చేస్తున్నామో ఆ యూనిట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అప్రెంటిస్ అయితే అక్కడే ఉంటుంది ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఇంకా మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇంకా కూడా అదర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేయాలి మనం. ఇంకా కూడా ఫీజు ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో 100 రూపీస్ అదైతే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్. ఇదంతా చదువుకున్న తర్వాత మనం ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనాలి. ఇక్కడైతే మనం ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఫిట్టర్, కంటిన్యూ అనాలి. అంటే మనకి ఇలాగైతే వస్తుంది, డిజబుల్ పర్సన్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకొని నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఒక పాపప్ బాక్స్ వచ్చింది. మనం రాంగ్ ఇస్తే మళ్ళీ మార్చుకోవడానికి ఉండదని చెప్తున్నారు. యూ కెనాట్ చేంజ్ ద డీటెయిల్స్. సో క్యాన్సిల్ చేసుకొని చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఓకే కూడా అనొచ్చు. మనం అన్నీ బాగున్నాయి అనుకుంటే మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మనం సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్ ఫిట్టర్ మనం పీడబ్ల్యూడి అంటే పిహెచ్ క్యాండిడేట్స్ కాదు, నో పెట్టుకున్నాము. ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా రాంగ్ ఇస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మళ్ళీ మనకి మార్చుకునే అవకాశం లేదు కాబట్టి అడుగుతున్నారు. కంటిన్యూ అన్నాము. మనకి అప్లికేషన్ ఫామ్ బేసిక్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. స్టార్ మార్క్ ఏదైతే పెట్టిందో రెడ్ మార్కుతో అవన్నీ మనకి మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా మనం ఎంటర్ చేయాలని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం మీ యొక్క నేమ్ 10th క్లాస్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క ఫాదర్స్ నేము, మీ యొక్క మదర్స్ నేము, తల్లి పేరు, తండ్రి పేరు, మీ పేరు, అలాగా. ఇక్కడైతే కమ్యూనిటీ, జనరలా, ఓబీసీ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, డే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారం అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది, ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలలు అని. ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మేలా, ఫీమేలా. రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క రిలీజియన్. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కార్డ్ నెంబరు ఆప్షనల్, రెడ్ మార్క్ లేదు కదా, మనం చేయకపోయినా పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఆధార్ నెంబర్. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా కూడాను ఇక్కడ మనం ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క చిల్డ్రన్ అయితే కనుక మన పేరెంట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, లేకపోతే దాంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ పనిచేసి వాళ్ళు ఎవరైనా చనిపోవటం కానీ వాళ్ళ చిల్డ్రన్ అయ్యి ఉంటే కనుక మనం ఎస్ పెట్టాలి. ఏది అప్లికబుల్ కాకపోతే నన్ అని ఉంటుంది, NONE, అది తీసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఈమెయిల్ ఐడిని ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేయాలి. మీకు OTP వస్తాయి, జాగ్రత్తగా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీకు
మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడైతే టైప్ చేయండి. ఇక్కడైతే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ ఇంటి నెంబర్తో సహా ఇక్కడ డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, ఇంకా లొకాలిటీ అలాగే ఇవ్వాలి. ఇక్కడ విలేజ్, టౌన్, సిటీ అది ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్ర, తెలంగాణ. అలాగా ఇక్కడైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు. అలాగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే అది ఇవ్వాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా కూడా మనకి పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకు వచ్చేస్తాయి ఇన్ఫర్మేషన్. ఒకవేళ కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇది కూడా అన్నీ సపరేట్గా ఎంటర్ చేయాలి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ నీట్గా తప్పులు లేకుండా. ఇక్కడ 8th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మార్క్స్ అనమాట, అగ్రిగేట్. సపోజ్ 600కి 500 అలాగా మీకు పర్సంటేజ్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు 8th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అది ఇవ్వాలి. అలాగే 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ రోల్ నెంబర్ ఇవ్వాలి, 10th క్లాస్ రోల్ నెంబరు. ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా స్పెసిఫై బోర్డు. ఇక్కడ ఈ లిస్టు లేకపోతే మనం లాస్ట్లో తీసుకుంటే సరిపోతుంది. అదర్స్ అని ఉంది, అది పెట్టేసి మనం ఇక్కడ స్పెసిఫై చేసుకోవాలి బోర్డు. అలాగే ఇక్కడ మార్క్స్ అప్టైన్డ్ 600కి 500 ఎలాగ ఎన్ని మార్క్స్ వచ్చాయని పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి 10th క్లాస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు అదైతే ఇవ్వాలి, గవర్నమెంటా ప్రైవేటా, అది ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఐటీఐ. ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ మ్యాక్సిమం మార్క్స్ 500 అయితే మీకు 300 వస్తే అలాగా ఇక్కడైతే ఇవ్వాలి మీ ఐటీఐ సర్టిఫికేట్ ప్రకారం. పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ఇది డిక్లరేషన్ టిక్ ఆన్ చేసి క్యాప్చా ఇచ్చేసి క్లిక్ టు కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్లీజ్ చెక్ ఇఫ్ ద డేటా హ్యావ్ బీన్ కరెక్ట్లీ ఫిల్డ్ బిఫోర్ క్లికింగ్ ద ఓకే బటన్. మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకోమని అడుగుతున్నారు. ప్లీజ్ చెక్ యువర్ డేటా ఇన్ఫర్మేషన్. అది ఏమైనా తప్పులు ఉంటే క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ మనం ఈ క్లిక్ టు కంటిన్యూ అనొచ్చు. లేదా అన్నీ బాగున్నాయి అనుకుంటే ఓకే అంటే సరిపోతుంది. ప్లస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇలాగ ఒక పాపప్ విండో వచ్చింది. బిఫోర్ సబ్మిషన్ ప్లీజ్ చెక్ ద బిలో డీటెయిల్స్ ఎస్పెషల్లీ దోస్ ఫీల్డ్స్ హైలైటెడ్ ఇన్ బ్లూ కలర్. మన బ్లూ కలర్లో ఏవైతే ఉన్నాయో అవైతే ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు. బ్లూ కలర్లో ఉన్నవి ఈ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మనం అయితే మార్పులు చేసుకోవాలి. ఐ హ్యావ్ వెరిఫైడ్ డీటెయిల్స్. ఇక్కడైతే మనకి 2 కాలమ్స్ ఇచ్చారు. ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ బై మీ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ విష్ టు సబ్మిట్ ద సేమ్. మనం అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. లేదు ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ అంటే మనం ఏదైనా రాంగ్ ఇచ్చాను నేను ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక ఇది టిక్ ఆన్ చేసి ఎడిట్ డేటా అనాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం కిందది నో తీసుకొని ఎడిట్ డేటా అనాలి. లేదు బాగున్నాయి అనుకుంటే ఐ హ్యావ్ వెరిఫైడ్ అన్నీ బాగున్నాయి కంటిన్యూ చేయమని చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ మార్చుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు మనకి. క్యాన్సిల్ అని బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఓకే అన్నాం, ప్రాసెసింగ్ అవుతున్నట్టు ఇక్కడ ఏదో చూపిస్తున్నది. ఇక్కడైతే మనం లాగిన్ అవ్వమని చెప్తున్నారు. మనకి వెరిఫికేషన్ కోడ్స్ వస్తాయి, మనం లాగిన్ అయ్యి మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్, మనకి అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, లాగిన్ అవుతున్నాం మనం. లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. క్లిక్ హియర్ టు ఫీల్డ్ మా యూనిట్ ప్రిఫరెన్స్ అని వచ్చింది. ఇందాక ఇచ్చినటువంటి ఏదైతే యూనిట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి హౌరా అవన్నీ ఇచ్చారు కదా. యూనిట్ ప్రిఫరెన్స్ 1 అసనోలు, హౌరా, జమల్పూర్ వర్క్షాప్, ఇంకా కంచన్పుర, ఇంకా ఇక్కడైతే మనకి మాల్డా ఇలాగైతే ఉన్నాయి. మనకు ఇక్కడైతే ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. అన్నీ కూడా మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటివి, ఇవన్నీ పశ్చిమ బెంగాల్, ఇవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రిఫరెన్సెస్. మీకు ఏ యూనిట్లో అయితే మీకు వేకెన్సీస్ ఉన్నాయో ఇంకా కూడా మీ కేటగిరీలో ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని ఇలాగ సబ్మిట్ అయితే అనాలి. మీరు మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఓకే అన్నాను. ఇక్కడ
అవి అయితే చూపిస్తున్నది. మనం ఏవి సెలెక్ట్ చేసుకున్నామో అవి మనది ట్రేడ్ ఫిట్టర్, ఇవన్నీ కూడా యూనిట్స్. ఇంకా కూడా మనకి ఇక్కడ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి 20 KB వరకు జేపీజీ ఫార్మేట్లో. అలాగే 300 KB వరకు అదర్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజ్ అంటే ఇలాగ వస్తుంది. మనం అయితే ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి, ఫోటో సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాలి. అట్లాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే 10th సర్టిఫికెట్ పీడిఎఫ్లో అప్ టు 300 KB వరకు, అలాగే ఇక్కడ సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికెట్. ఏజ్ 10th క్లాస్ ఒకటే కాబట్టి ఏజ్ సర్టిఫికేట్ అదే అప్లోడ్ చేయొచ్చు. ఏదైనా డిఫరెంట్ అయితే కనుక అదైతే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఐటీఐ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికెట్, ఇక్కడేమో ఐటీఐ మార్క్స్, ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికెట్ అన్నీ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ అనాలి. అన్నీ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ వచ్చింది, సారీ ప్రివ్యూ వచ్చింది. అది మనం చెక్ చేసుకోవాలి, బాగున్నాయి అనుకుంటే ఐ అగ్రీ అనాలి. మనం ఫీజ్ పేమెంట్కి అయితే వచ్చాము, పే నౌ అనాలి. 100 రూపీస్ నేను జనరల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడైతే మనకి గేట్వే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మన యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రొసీడ్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఓటీపీ వస్తుంది, ఓటీపీ మనం కన్ఫర్మ్ చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ RRCER సంబంధించి 3015 వేకెన్సీస్కి సంబంధించి అప్రెంటిస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. లాగిన్ అయ్యి అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు.